నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. అంకిత భావంతో కూడిన సేవ ఎక్కడున్నా అక్కడ దైవత్వం కనిపిస్తోంది. 5 ఏళ్ల పాటు ఒక ప్రాంత ప్రజల సుఖ దుఃఖాల్లో భాగస్వామి అయి దైవ మార్గంలో నడిపించిన ఒక గొప్ప గురువు వీడ్కోలు ఆ ప్రాంత ప్రజలను కన్నీటి పర్యంతం చేసింది. రాజోలు ప్రాంతంలో ఫాదర్ జోసెఫ్ కుర్రం గారు అందించిన సేవలు మరువలేనివంటూ స్థానిక విశ్వాసులు భావోద్వేగానికి లోనయ్యారు. ఉపదేశి గోడి పౌలు గారి ఆధ్వర్యంలో కోడెలంక శివకోడు సంఘాల ప్రజలు ఫాదర్ గారికి ఘనంగా సన్మానం చేస్తూ ఆయన ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారనే బాధతో కన్నీరు మున్నీరయ్యారు. రాజోలు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ గత 5 సంవత్సరాలుగా ఎన్నో నిరుపమానమైన సేవలు అందించారు ఫాదర్ జోసెఫ్ కుర్రం గారు. నిరంతరం పూజలు, ప్రత్యేక ప్రార్థనలు అర్పిస్తూ విశ్వాసులను దైవ మార్గంలో నడిపించడమే కాకుండా కష్టాల్లో ఉన్న ఎందరికో ఆయన కొండంత అండగా నిలిచారు. ఆయన బదిలీపై వెళ్తున్నారనే వార్త స్థానిక ప్రజలను తీవ్ర విచారంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో తన ఆధ్యాత్మిక గురువులకు ఎల్లప్పుడూ అండగా నిలిచే ఉపదేశి గోడి పౌలు గారి ఆధ్వర్యంలో కోడెలంక సంఘం మరియు శివకోడు సంఘాల విశ్వాసులు ఫాదర్ను ఘనంగా సన్మానించి సత్కరించారు. అయితే ఈ సన్మాన సభ సంతోషంగా సాగాల్సిన చోట తీవ్ర భావోద్వేగాలు పెళ్లుబుకాయి. 5 ఏళ్లుగా తమను కన్న బిడ్డల్లా చూసుకున్న ఫాదర్ జోసెఫ్ గారు తమను విడిచి వెళ్లిపోతున్నారనే బాధను విశ్వాసులు తట్టుకోలేకపోయారు. ఎంతో మంది సంఘ సభ్యులు, మహిళలు సభలోనే కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఫాదర్ జోసెఫ్ గారు చేసిన సేవలు, ఆయన చూపించిన ప్రేమ రాజోలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని, ఆయన ఎక్కడున్నా దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కన్నీటితో వీడ్కోలు పలికారు.